మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో సార్ ఈటల గారు గెలుస్తారంటారా? డౌటా? అదే మీరు చెప్పాలి. మీరేమో డౌట్ ఉంటే చెప్పండి. ఈ పద్ధతిలో అది ఉన్నది ఇది గెలవడం అని చెప్తే మేము దాన్ని బట్టి దానికి రీజన్ చెప్తాం. మీరు డౌట్తో నేను చెప్తా, గెలవడం కాదు మెజార్టీ ఎంత అని ఆలోచన చేస్తున్నాం. మెజార్టీ భారీ మెజార్టీతోనే గెలవడం ఎప్పుడూ అయిపోయింది. మెజార్టీ కోసం ఆలోచన చేస్తున్నాం మేము. బీజేపీకి ఉన్న బలాలేంటి? అన్ని రకాల బలాలు ఉన్నాయి. వేరే పార్టీలకు ఉన్న బలాలు ఏంటి? దొంగ దాచుకోవడం, మూసుకోవడం, తీసి అక్కడికి వెళ్ళి ఇంట్లో తీసి అండ్లో పెట్టడం, అన్ని స్కాచ్లు ఉన్నాయి. అవి ఇంట్లో లేవు కదా. ఒకప్పుడు తిట్టిన ఈటల ఇప్పుడు పొగుడుతుంటే ఎలా అనిపిస్తుంది నరేంద్ర మోడీ గారు? రాజకీయంలో అవన్నీ సహజంగా ఉంటాయి. విమర్శలు ఉంటుంది. తిట్టడం అనేది కాదు. ఆ రోజు కరోనా విషయంలో కానీ ఆ విషయంలో కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు ఒకసారి ఏ మనిషితోనైనా ఒక పొరపాటు అనేది జరుగుతుంది. జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవడం కూడా మన బాధ్యత ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఆలోచన చేయాలి. కానీ తిట్టడము పొగడతామనేది అది కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు అలవాటు, మాకు లేదు అది. మల్కాజ్గిరిలో ఏ పార్టీ బలం ఎంత? మీరే చూస్తున్నారు, ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఒకటి బీసీ నాయకుడు, బీసీ బిడ్డ, ఇవాళిద్దరు రెడ్డిస్ ఉన్నారు. ఇలా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలకు వీళ్ళందరినీ ఆలోచన చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి రెడ్డిల ఇష్టం ఇప్పుడు కాంగ్రెస్లో మొత్తం పటేళ్ళే ఉన్నారు, పనులు లేరు. అంత పట్టువారులు పటేళ్ళు ఉన్నారు, పనులు లేరు. కాబట్టి ఇది ఉన్నది. ఇక కేసీఆర్లో అయితే మొత్తం వాళ్ళకి ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలేదు. 200 సీట్లు అంటున్నాడు, ఏదో అంటున్నాడు. కాబట్టి ఆయన నాకు ఆలోచన వస్తలేదు ఆయన సార్కు. వాళ్ళ బిడ్డ లోపల పోయినప్పటి నుండి ఆయన బీజేపీ మీద ఒక కక్ష కట్టించుకొని ఏదో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఇంతకుముందు చేసిన తప్పులను సరిదిద్దుకోవడం పోయి ఇంకా దాన్ని ఇది అవుతుంది. ఆయన ఎంత విమర్శిస్తే అంత మేము పైకి వస్తాం, ఆయన లోపలికే పోతాం. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటల గారు గెలుస్తున్నారా? ఖచ్చితంగా అండి, 100% ఈటల రాజేంద్ర సార్ గెలుస్తారు. అది మా కాన్ఫిడెన్స్, పక్కాగా గెలుస్తారు. మల్కాజ్గిరిలో ఏ పార్టీ బలం ఎంత? చెప్పాలంటే బీజేపీయే గెలుస్తుంది. ఖచ్చితంగా 100% అయితే బీజేపీ గెలుస్తుంది అని మా కాన్ఫిడెన్స్. మల్కాజ్గిరిలో ప్రచారంపై ఎలా నడుస్తుంది ప్రచారం? సూపర్. మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈసారి బీజేపీ ఖచ్చితంగా వస్తుందని థాట్ వస్తుంది. మేము ఇంటింటికి డోర్ టు డోర్ తిరుగుతున్నాము. అక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి నోటంపడ వచ్చింది అయితే బీజేపీయే గెలుస్తుంది. ఈసారి మేము అందరము కమలానికే వేస్తాం. బీజేపీ గెలుస్తుంది, ఈటల రాజేంద్ర సార్ గెలుస్తారు. మోడీ ఆశీస్సులు ఈటల గారికి ఉన్నాయంట? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. గ్యారంటీ 100%. ఒకప్పుడు ఇదే మోడీని తిట్టిన ఈటల ఇప్పుడు పొగుడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? సార్ చేస్తున్నారండి, ఎక్కడ పడితే అక్కడ ప్రజాసేవ బాగా చేస్తున్నారు. వారి ఫ్యామిలీ మొత్తము బాగా చేస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన దానికి అంతా గుర్తిస్తున్నారు. కాబట్టి ఈటల గారు ఒకప్పుడు మోడీ గారిని తిట్టారు, ఓకే, అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు. మళ్ళీ అదే మోడీ గారిని పొగుడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా వండర్ అనిపిస్తుంది అండి, చాలా సంతోషం అనిపిస్తుంది. ఆయన ఎక్కువగా ప్రజల్లోనే ఉంటూ ప్రజలకి సేవ ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ టైం ఎక్కువ ఇస్తున్నారు. ఏ టైంలో అయినా వాళ్ళు చేయగలిగే క్యాపబిలిటీ ఉంది, చేస్తున్నారు కూడా. ఏ టైంలో అయినా చేస్తున్నారు. సపోర్ట్ ఉంది, ఈటల రాజేంద్ర సార్ సపోర్ట్ ఉంది ప్రజలకి. కాబట్టి ఖచ్చితంగా ఈటల రాజేంద్ర సార్ గెలుస్తారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటల గారి ప్రచారం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. చాలా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తాడు అతను. బీజార్ నగరు అండ్ సత్యరెడ్డి నగరు, ప్రేమిజ నగర్ కాలనీ, వసంతపురి కాలనీ, వెంకటేశ్వర నగర్ కాలనీలో పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వస్తాయి. ఇక్కడ మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయంటారా? మోడీ 100% ఉన్నాయి అతనికి. ఒకప్పుడు తిట్టిన నరేంద్ర మోడీనే ఇప్పుడు పొగుడుతుంటే ఎలా అనిపిస్తుంది ఈటల గారు? అతను పొగుడుతున్నా ఏమనండి, మోడీ చరిస్మాని బట్టి ఉంటుంది అది. పొగుడుతుండంటే తిట్టిన ఈటలు అంటే అప్పట్లో అతను వేరే పార్టీలో ఉండే, ఇప్పుడు బీజేపీలోకి వచ్చిండు. అతను ఇప్పుడు బీజేపీ మనిషి. అంతేగాని తిట్టిండంటే ప్రతి ఒక్క పార్టీలో ఉంటుంది. అది ఏ పార్టీలో ఉంటుంది చెప్పు? నీ నీ ఇంట్లో కూడా ఉంటుంది అది. అని పార్టీ వేరు ఉన్నప్పుడు తిట్టింది, కానీ పార్టీలోకి వచ్చినాక తిట్టలేదు కదా. అది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటల గారు పక్క విన్నంటారా? పక్క 100% విన్ను, భారీ మెజార్టీతో విన్ అవుతాడు. ప్రచారం ఎలా నడుస్తుంది ఇక్కడ? ప్రచారం చాలా బాగున్నది. ఇంత మధ్యాహ్నం 12:30 వరకు ఇంత ఎండలో తిరుగుతుందంటే అతను ఓపికకు చాలా మెచ్చుకోవాలి మేము. మల్కాజ్గిరిలో ఏ పార్టీ బలం ఎంత? బీజేపీ పార్టీ బలం. తర్వాత నాకు తెలిసినంత మటుకు టీఆర్ఎస్ సైడు బీజేపీ మధ్యనే ఉంటుంది, కాంగ్రెస్ ఉండదు. ఎందుకంటే ఆమె సునీత అంటే మా ఇక్కడ మన తాండూరు ఆమె కొత్తగా వచ్చింది.
ఇప్పుడు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి మేడ్చల్ అసెంబ్లీలో ఉంటున్నారు అతను దేవరి ఎంజాల్లో. అప్పుడు ఈ మధ్యలో రాలేదు ఆయన, కొన్ని ఏళ్ళ సంది ఉన్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా ఒక పారాషూట్లో ఇక్కడ దిగిపోయినారు ఈ క్యాండిడేట్లు. ఓకే అతను వాళ్ళు ఈ పట్నం సునీత గారు ఓకే అంత లేదు ఆమెకు. నాకు ఉన్నంత మటుకు తెలిసినంత మటుకు బీజేపీ అని టీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది ఇక్కడ. నమస్తే మేడం. నమస్కారం. మేడం, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటల గారు ప్రచారం జోరు ఎలా ఉంది? ఫుల్ జోరుగా ఉంది. మేమందరం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. మేము డివిజన్కి 20 మంది మహిళలతో ప్రతి ఒక్క కాలనీ తిరుగుకుంటూ కంప్లీట్ చేస్తున్నాము. మంచి రెస్పాన్స్ ఉంది ఈటల రాజేందర్ అన్నకి, మోడీ గారికి. ఈసారి పక్కా మేమే విన్. మల్కాజ్గిరిలో ఏ పార్టీ బలం ఎంత? బలమే బలం. పార్టీ బలం ఎంత అంటున్నారా? బీజేపీ విన్. అయితే మంచి మెజారిటీతో గెలుస్తామన్న కాన్ఫిడెంట్ కూడా ఉంది మాకు. మోడీ గారి ఆశీస్సులు ఈటల గారికి ఉన్నాయంటారా? ఉన్నాయి, తప్పకుండా అవి నెరవేరుస్తారు కూడా అన్న. ఒకప్పుడు ఇదే మోడీ గారిని తిట్టిన ఈటల ఇప్పుడు పొగుడుతుంటే ఎలా అనిపిస్తుంది? అందరూ అంతే కదా, రాజకీయమే అంతా. ప్రతి ఒక్కరు అదే పాట పాడుతున్నారు. ఈ రోజు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ని తిట్టిండు ఆయన, ఏం పేరు ప్రవీణ్ కుమార్ సార్, ఈరోజు పోయి ఆయన దగ్గర లేరా? అందరు అదే పని చేస్తున్నారు. అది ట్రూ సరే, అదేం చెప్పలేక ఏం లేదు. అది ఈటల రాజేందర్ పై సానుభూతి వర్కౌట్ అవుతుందంటారా? సానుభూతి ఏముంది, ఆయన పనులు చేశారు కాబట్టి ఆయనకి ఉంది మంచి రెస్పాన్స్. పోటీ కాంగ్రెస్ మధ్యన బీఆర్ఎస్ మధ్యన, అంటే పోటీ దానికి దీనికి కాకుండా, అంటే మీరు బీజేపీ అంటున్నారు ఆల్రెడీ ఇక్కడ పోటీ ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ఉంది. సో కాంగ్రెసే విన్ అని చెప్పేసి బయట జనాలు అంటున్నారు. ఇక కాంగ్రెస్ ఉంటే ఎట్లుంటుందో తెలుసు. ఎంపీ ఆయన గెలిచారు లాస్ట్ టైము, రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి కూడా కనిపించింది అది ఇప్పటి వరకు. సో అట్లాంటి వ్యక్తి కాదు ఈటల రాజేందర్ అన్న. ఆయన గెలిస్తే తప్పకుండా మా ప్రజలలో ఉంటాడు, మా సమస్యలు తీరుస్తాడని జనాలకు కూడా తెలుసు. అది ఎట్లా గెలిచిండ్రో కాంగ్రెస్ తెలియదు, కానీ ఇక కాంగ్రెస్ కానీ ఎంపీ గెలిచారంటే ఏముండదు, అది ప్రజలకు కూడా తెలుసు. నాకు తెలిసి ప్రజలు అయితే ఓట్లు చేయరు ఈసారి. బీజేపీకే కాన్ఫిడెంట్గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. తెలియని వాళ్ళు కూడా, ముస్లిమ్స్ కూడా మేము బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం ఈసారి అని మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు అక్కడ రామ మందిరం అయోధ్య మందిర్ కట్టాడు. మేమందరం అయోధ్య కూడా వెళ్ళొచ్చాము. చాలా మంది మా డివిజన్ నుంచి 50 మెంబర్స్ దాకా వెళ్ళాము. ఆ రెస్పాన్స్ కూడా ఉంది జనాలలో. అవుతుంది, చాలా బాగా అవుతుంది. ప్రతి ఒక్కరు 500 సంవత్సరాల తర్వాత ఎన్నో కొట్లాటలు అయ్యి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఆ గుడి తయారైందంటే నరేంద్ర మోడీ గారి వల్లనే. సో ఆ గుడి కట్టడం వల్ల కూడా చాలా మంది మనుషులలో ఉంది. దానికోసమైనా మన మోడీ గారికి ఓటేస్తారు. మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుంది సెంటర్లో? ఆయనే గెలుస్తాడు. ఎవరైనా? మూల్ది మోహన. ఏం పేరు ఆయన? ఎవరైనా ఏ పార్టీ చెప్పు నువ్వు. ఎవరో కేసీఆర్. కేసీఆర్ అనుకుంటారా? బీజేపీ తరఫున మరి నరేంద్ర మోడీ ఉండగా అక్కడ సార్ ఆయన కూడా గెలుస్తాడు. ఆయనే గెలుస్తాడా? నరేంద్ర మోడీ గెలవాలా కేసీఆర్ గెలవాలా? ఇద్దరు పట్టు మంచిగా ఉంటుంది. ప్రభుత్వం కాంగ్రెస్ ఉందిగా, మరి ఇల్లు లేదు, ఏం లేదు. గ్యాసు బిరము ఇల్లు మాకేం లేదు. ఇంట్లో కిరాయికి ఉంటామో అది ఉంటాము. ఎట్లా అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందా జరగలేదా? మరి జరిగింది అని మాకు గ్యాస్ కూడా పిరం ఉందా. అప్పుడు 500 అన్నప్పుడు 1000 రూపాయలు చేసి. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ బీజేపీ కిషన్ రెడ్డి నిలబడుతుండు, తెలుసా కిషన్ రెడ్డి? తెలుసు. మేము మల్కాజ్గిరి ఉంటాము. మేము ఇక్కడ మా అక్కోళ్ళు ఇల్లు ఉన్నది. ఇక మా అక్కోళ్ళ కూడా ఏది గ్యాసు. మల్కాజ్గిరి అంటే ఈటల కేసా అది మల్కాజ్గిరి అనిటెక్స్ లేదు అక్కడనే. ఓకే, అనుటెక్స్ కానీ ఆఫీస్. తెలుసా ఈటల రాజేందర్? తెలుసు. మరి ఆయన గెలిపిస్తాం. అదే గ్యాసు ఇల్లు అవన్నీ కావాలి. ఇల్లు లేని కిరాయికి ఉన్నాం మేము. గంతే. జర ఇల్లు ఉంటే మాకు ఏదైనా బతకాలి. మీ మల్కాజ్గిరి ఈటల రాజేందర్ గెలిపిస్తారు, పైన నరేంద్ర మోడీ గెలవాలి. మరి ఇప్పుడు కేసీఆర్ అన్నావు అమ్మ. అప్పుడు ఇప్పుడు అంటలేదు. అప్పుడెప్పుడు తర్వాత ముందుగా ఉండు కదా. అప్పుడు ఇల్లు ఇచ్చిండు అందరికి. ఇల్లు ఇచ్చినప్పుడు ఇబ్బంది ఏంటి, లబ్ధి పొందిరు మీరు అప్పుడు. మంచిగా అది కూడా చిట్టి ఇచ్చింది మాకు. ఆ చిట్టు కూడా కొట్టుకున్నాం. మంచి లక్కలో పడుతుండే. అది ఎడబోయిందేమో తెలుస్తలేదు ఎట్లా అని. ఇప్పుడు ఈటల రాజేందర్ గెలిస్తే మంచిగా ఉంటుంది. సరే, గెలిపిస్తారు. ఓకే అమ్మా.